నంద్యాల ట్రావెల్స్ బస్సు లారీ దగ్ధం కేసులో దర్యాప్తు జరుగుతోంది. ట్రావెల్స్ బస్సు లారీ దగ్ధం ఘటనపై విచారణ చేపట్టారు ఆర్టీ అధికారులు. ఘటనా స్థలంలో బస్సు లారీ శకలాలను సేకరించారు అధికారులు. హాస్పిటల్లో బాధితుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. నంద్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మంటలకు ఆహుతైపోయారు. బస్సు డ్రైవర్, లారీ క్లీనర్ మంటల్లో పడి చనిపోయారు. పలువురికి గాయాలు కావడంతో వారిని వెంటనే హాస్పిటల్కి తరలించారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ కు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్తుండగా మోటార్ సైకిళ్ల లోడుతో ఒక కంటైనర్ వస్తోంది. బస్సు టైర్ పంక్చర్ కావడంతో అదుపు తప్పి రోడ్డు డివైడర్ దాటి అవతలి వైపు వస్తున్న లారీని ఢీకొట్టింది. వెంటనే అక్కడ మంటలు చెలరేగి బస్సు, లారీ రెండూ దగ్ధమైపోయాయి. నంద్యాల ట్రావెల్స్ బస్సు లారీ దగ్ధం కేసులో దర్యాప్తు జరుగుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. తిరువెల్ల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీ ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ రెండు కూడా దగ్ధమయ్యాయి. లారీ డ్రైవర్, లారీ క్లీనర్, బస్సు డ్రైవర్ ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ బస్సులో అప్పటికి 36 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా కూడా ప్రాణాలతో బయటపడ్డారు. కొంతమందికి మాత్రమే గాయాలయ్యాయి. అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం సంఘటన జరిగిన ప్రాంతంలోనే ఉన్నాం. ఇక్కడే ప్రమాదం మొదలైంది. అంటే ఇప్పటికైతే బస్సు ఫ్రంట్ టైర్, కుడివైపు టైరు పేలిన కారణంగా బస్సు అదుపు తప్పి రోడ్డు డివైడర్ దాటి అటువైపు రోడ్లోకి వెళ్లి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొనడంతోనే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. వాస్తవంగా చూస్తే మనం ప్రస్తుతం ఇక్కడ చూసిన ప్రాంతంలోనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైరు రోడ్డు డివైడర్ ను ఢీకొంది. ఇక్కడ మనం చూడొచ్చు ఈ ప్రాంతం అంతా కూడా రోడ్ డివైడర్ స్ట్రక్చర్ అనేది పగిలిపోయింది. మొదటి టైరు పైకి ఎక్కింది. అంటే ఇక్కడ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టైరు బర్స్ట్ అయితే కొంత దూరమైనా ఈడ్చుకు వెళ్తుంది, రోడ్డు పైన జాడలు పడతాయని కూడా కొంతమంది అనుభవం ఉన్న డ్రైవర్లు చెబుతున్నారు. అంటే డ్రైవర్ ఏమైనా నిద్రమత్తులో ఉండి అదుపు తప్పి బస్సు రోడ్ డివైడర్ ఢీకొందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనం చూడొచ్చు ఫస్ట్ ఆ టైర్ మనం చూసిన ప్రాంతంలోనే టైర్ ఎక్కిన తర్వాత ఒక టైరు రోడ్డు డివైడర్ పైన ఉంది, మరొక టైరు కింద రోడ్డు పైన ఉంది. ఈ విధంగా ఈ చెట్టును ఢీకొని చెట్టు మీదుగా మరి లోపలికి ఈడ్చుకుంటూ బస్సు ముందుకు వెళ్ళింది. ఇక్కడ కూడా చూడొచ్చు మరొక చెట్టు కూడా పూర్తిగా పెకిలించిపోయింది. ఈ చెట్టు మీదుగానే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్లి రోడ్డు డివైడర్ మీదుగా అటువైపు, అంటే మనం చూస్తే రోడ్డు డివైడర్ మీదుగా అటువైపు రోడ్లోకి వెళ్ళింది. ఆ సందర్భంలో రోడ్డు డివైడర్ పై ఉన్న చెట్లన్నీ కూడా ఈడ్చుకుపోయాయి. ఈ మార్గంలోనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్ డివైడర్ మీదుగా దూసుకు వెళ్లి అటువైపు మనం చూడొచ్చు కుడివైపు రోడ్లోకి బస్సు వెళ్ళింది. ఇక్కడ అదే సమయంలోనే ఎదురుగా చాలా వేగంగా కంటైనర్ లారీ వస్తుంది. ఇక్కడ చూస్తున్న ఈ ప్రాంతంలోనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డు డివైడర్ నుంచి అటువైపు ఉన్న రోడ్లోకి దిగింది. ఇది మనకు చాలా స్పష్టంగా ఇక్కడ జాడలు తెలుస్తాయి. ఈ ప్రాంతం అంతా కూడా చెట్లు ఈడ్చుకుంటూ వెళ్ళింది. ఇక్కడ నుంచి అటువైపు రోడ్లోకి బస్సు దిగిన తర్వాత ఎదురుగా ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ వేగంగా వచ్చి రెండు కూడా ఢీకొన్నాయి. ఆ సందర్భంలోనే రెండు క్రాష్ అయ్యి మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా లారీ డ్రైవరు, క్లీనరు అట్లాగే బస్సులో డ్రైవరు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మంటలు చెలరేగి రెండు వాహనాల్లో ఉన్న ఫ్యూయల్ అట్లాగే రెండు బ్యాటరీలు పేలడం, ఈ కారణంగా మంటల తీవ్రత పెరిగిందని చెప్పవచ్చు. మరోవైపు కంటైనర్ లారీలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి, స్కూటీలు, వాటిలో కూడా బ్యాటరీలు ఉంటాయి. దీంతో మంటల తీవ్రత కూడా పెరుగుతుంది. దీని కారణంగానే రెండు వాహనాలు పూర్తి స్థాయిలో దగ్ధమయ్యాయని చెప్పవచ్చు. మనం చూడొచ్చు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లోపల పరిస్థితి ఏ విధంగా ఉందో చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రయాణికుల లగేజ్ అంతా కూడా పూర్తిగా దగ్ధమైంది. అతి కష్టం మీద ప్రయాణికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటపడ్డారు. బస్సులో ప్రయాణిస్తున్న బస్సు క్లీనర్ అప్రమత్తం కాకుండా ఉంటే పరిస్థితి మరొకలాగా ఉండేది.
ఇప్పటికే ఘటనా స్థలంలో బస్సు లారీ శకలాలను భారీ ఎత్తున సేకరించారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఘటనా స్థలం వద్ద ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి చంద్రశేఖర్? నంద్యాల జిల్లా సిరివెల్ల సమీపంలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీ దగ్ధం సంఘటనపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైంది. ఆర్టీఏ అధికారులు కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఒకవైపు పోలీసులు ఏపీఎఫ్ఎస్ఎల్ అంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బృందాన్ని అక్కడికి పంపించి బస్సు అట్లాగే లారీ శకలాలను సేకరించారు. బస్సు లారీని ఢీకొని రెండు ఒకేసారి దగ్ధమయ్యాయి. ఈ ప్రమాద తీవ్రత పెరగడానికి, మంటలు చెలరేగడానికి ప్రధాన కారణం ఏంటనే అంశాలపైన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బృందం అక్కడున్న శకలాలను పరిశీలించింది. బస్సు లోపలి భాగంలో మొత్తం ప్రయాణికుల లగేజీతో పాటు ఇతర సామాగ్రి కూడా ధ్వంసమైంది. అందులో ప్రధానంగా ఒక 2 స్టవ్లు ఉన్నాయి. అంటే బస్సు సిబ్బంది స్టే చేసిన దగ్గర వంట చేసుకోవడానికి కావచ్చు, అక్కడ వాటి కోసం స్టవ్, ఆహార ధాన్యాలు అవన్నీ కూడా ఉన్నాయి. స్టవ్లు కూడా అందులోనే కాలిపోయాయి. ఇక 2 వాహనాలకు సంబంధించి ఫ్యూయల్ ఉంటుంది, బ్యాటరీలు ఉంటాయి. ఇక కంటైనర్ లారీ విషయానికి వస్తే ఆ లారీలో స్కూటర్లు అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ స్కూటీలు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి, అవి కూడా కాలిపోయాయి. అంటే ఇవన్నీ మొత్తం కలిపి ఈ మంటల తీవ్రత పెరగడానికి కారణమైండొచ్చు. అందుకే వాటిని ఆ శకలాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ సిబ్బంది సేకరించారు. మరోవైపు పోలీసులు కూడా మొత్తం అంటే ఎస్పీ ఆ ప్రాంతాన్ని సందర్శించారు, బాధితులతో మాట్లాడారు, ప్రమాదం ఏ విధంగా జరిగిందనే అంశాలను కూడా ఆయన సేకరించారు. కొద్దిసేపట్లో కేసు కూడా నమోదు చేయబోతున్నారు. ఆర్టీఏ అధికారులు కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణాలపైన దర్యాప్తు చేయనున్నారు. ఇక జిల్లా మంత్రి ఫరూక్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదాలను అరికట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక భూమా అఖిలప్రియ కూడా నేషనల్ హైవేలో ప్రమాదకరమైన మలుపుల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సంఘటన సీసీ ఫుటేజ్ కూడా రికార్డ్ అయింది. సంఘటన జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే నేషనల్ హైవే అథారిటీ సీసీ కెమెరాలున్నాయి. అందులో ఈ దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. అందులో ఒక అర్ధరాత్రి 1:05 ఈ ప్రమాదం జరిగింది. అంటే బస్సు వేగంగా వచ్చి అదుపు తప్పి రోడ్డు డివైడర్ దాటి అవతల రోడ్డు పైకి వెళ్లి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొంది. దీంతో ఆ లారీ ఒక్కసారిగా ఎగిరి పక్క సర్వీస్ రోడ్లోకి పడిపోయింది. ఈ దృశ్యాలన్నీ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. వీటిని కూడా పోలీసు అధికారులు సేకరించారు. మొత్తం యాక్సిడెంట్ వ్యవహారం పైన పోలీసు దర్యాప్తు, ఆర్టీఏ అధికారుల దర్యాప్తు కూడా చేపట్టున్నారు. నేషనల్ హైవే అథారిటీస్ కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఉంది. గతంలో చూసాం, కర్నూలు చిన్నటేకూరు వద్ద కూడా వేమూరు ట్రావెల్స్ బస్సు ఈ విధంగానే దగ్ధమైంది. 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ సంఘటన అందుకు భిన్నమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 36 మంది ప్రయాణికులు సేఫ్ గా ఉన్నారు. కేవలం లారీ డ్రైవరు, క్లీనరు, బస్సు డ్రైవరు చనిపోయారు. ప్రయాణికులు క్లీనర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులు 36 మంది కూడా ప్రాణాలతో బయటపడ్డారు. అందుకు క్లీనర్ సురేంద్రన్ కూడా ఒకవైపు పోలీసులు అభినందిస్తున్నారు, మరోవైపు ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం మీద ఈ కేసు దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.